ఇప్పుడు పార్టీ సహకరించింది అది నవీన్ అన్న కూడా పీస్ అనే వాల్యూ అనేది వాళ్ళ డేట్లో ఆ విజయమే చెప్తుంది అనమాట. పార్టీ కూడా కల్పించేసరికి ఈ విజయం వన్ సైడ్ అంటే వార్ వన్ సైడ్ అయినట్టు మీకు కూడా కనిపిస్తుంది. రిజల్ట్ కూడా అదే ఉంది. మీ అయ్య ఇదా అదా ఇదా అని మరి రౌడీలు అది ఇదని అని మరి జనాలు వాళ్ళకి ఉండే అనుకుంటా పట్టు. బట్ వాళ్ళు చేసుకున్న తప్పు ఏంటి అంటే ఈ ప్రచారంలో క్యారెక్టర్ అసాసినేషన్. ఒక మనిషి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయబోయి కేటీఆర్ మోసపోయాడు అనమాట. ఆయన వ్యక్తిత్వాన్ని అన్ని మర్చిపోయి అన్ని క్యారెక్టర్ దిగజారిపోయి మాట్లాడడం వల్లనే ఈ నవీన్ గెలుపు ఇంకా ఈజీ అయిపోయింది. ఆయన అదే లెవెల్లో ఉన్నట్టే మేబీ ఇంకా మాకు తప్పు ఉంటుండేనేమో. బట్ వాళ్ళు దిగజారిపోయిన మాటలు ప్రవర్తన ఇవన్నీ చేయడం వల్లనే మన గెలుపు అనేది ఇంకా సులువైంది. ఇంకా మనకి మన ప్రజలు అందరి కార్యకర్తలు అందరి సంబంధిత కార్యకర్తలు అందరి కష్టము ఇవాళ వచ్చిన ఫలితము అందరికి. అండ్ ఈ కమింగ్ 17th కూడా నవీన్ అన్న బర్త్డే. సో ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఇవ్వబోయే గిఫ్ట్ కూడా నవీన్ అన్నకి బర్త్డే గిఫ్ట్ ఎమ్మెల్యే పదవి. అన్న మాకు ఇంతకాలం చేస్తుంటే మేము చేయాల్సింది ఏం రిజల్ట్ రూపంలో మేము ఇచ్చామన్నమాట. అందరికి మొత్తానికి చెడపకుండా చెడేవు వినాశకాలు మరి నోరు బారేసుకుంటే 44 కానీ కొత్త కల్లా అది ఇది అంటే జనాలు ఏం చూపించారు? ఆ మార్పు కోసము మంచి వైపే ఉన్నారు జనాలు, ధర్మం వైపే ఉన్నారు జనాలు అనేది ఇంకా కూడా మరి. అరే నర్సయ్య తాత, మరి అక్కడ జనాలందరూ అంత హడావిడిగా ఉంది, నువ్వు ఇంకా అక్కడ ఉండి ఏం చేస్తున్నావు? జనాలతో నువ్వు కూడా ఒక చిందేయాలి కదా నర్సయ్య తాత. జనాలంతా మంచి హడావిడి చేస్తున్నారు, అక్కడ అందరూ చిందులేస్తున్నారు, అక్కడ నువ్వేం చేస్తున్నావే? గొడవ పడుతుంటే ఇట్లా కాదు సరిగా అని ఉరికించే లాస్ట్ డే. అందుకని చాలా బాగా మంచి మెజారిటీ వచ్చింది. విజయోత్సవాలు చూస్తావు కదా, బ్రహ్మాండంగా విజయోత్సవాలు అయితే జరుగుతాయి. రైట్ నర్సయ్య తాత. ఎస్ నర్సయ్య తాత, అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, నవీన్ యాదవ్ అభిమానులు కావచ్చు, మంచి జోష్ కనబడుతుంది. నీ ముఖం కూడా సక్కంగా ఎలిగిపోతుంది. ఏంటి కథ? ప్రతి ఒక్క పేపర్ ఫైల్ చేసి రాసిచ్చి నామినేషన్ ఈ రోజు వరకు కూడా కౌంటింగ్ ఏజెంట్స్ వరకు అన్ని నింపి ఫైల్ చేసి మరి ఈ కారు పండుగ మరి మరి ఏం చెప్తాను రామాయణంలో రావణాసుడు వధించడానికి రాముడు 14 ఏళ్ళ వనవాసం చేయాల్సి ఉన్నారా? అయితే 14 ఏళ్ళ వనవాసం మా బామ్మర్ది చేసిండు. చేసి దాంట్లో అన్ని ఉడుదొడుకులు అన్ని ఎదుర్కొన్నాడు. ప్రకృతి రావణాసుడు చంపేసి మనవాడు చేసిన మంచి పనులు ప్రజల ఆదరణ వల్ల రావణాసుడు తనే తాను తొలగిపోయి విజయం అనేది మా నవీన్ వరించి ఈ రోజు ప్రజలందరి మధ్యలో ఒక ముద్దు బిడ్డగా ఒక రాముని లాగా ఇప్పుడు మొత్తం రామరాజ్యం స్థాపించడానికి ఆయన రెడీ అయింది. మమ్మల్ని బాగా కృష్ణుడిలోకి ఎన్వాల్వ్మెంట్ నేను ఫోన్ చేసి
రైట్. కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా విపరీతమైన జోష్లో అయితే మునిగిపోయారు. 100% ఈ యొక్క విజయం అనేది మరింత వాళ్ళకి బలాన్ని చేకూర్చేదిగా మరి జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తానికి ఇదొక బీజంగా అందరూ అనుకుంటున్నారు. అదేవిధంగా ఇంత రావడానికి కారణం అక్కడ యొక్క నవీన్ యాదవ్ యొక్క అభిమానులు మాట్లాడుతూ మనం విన్నాం. కేవలం నవీన్ యాదవ్ యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి కేటీఆర్ ప్రయత్నించిండు కాబట్టే ఈ విజయం అనేది ఇంకా ఎక్కువ వచ్చింది. అది లేకపోతే అసలు ఇంకా వేరుగా ఉండేది పరిస్థితి. ఇది కేటీఆర్ ఫ్యామిలీకి ఇది అంతా తగదని చెప్పి వాళ్ళ అభిమానులు అయితే మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు అయితే ఒక రకంగా షాక్లో గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో